వనపర్తి జిల్లా గోపాల్పేట అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీసులో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ అయిన హర్షవర్ధన్ రెడ్డి ఏబీకి చిక్కాడు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ కోసం 40,000 రూపాయలు డిమాండ్ చేసి 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని చెప్పారు ఏసీబీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ. హర్షవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మాకు వచ్చిన ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకొని ఈరోజు కంప్లైంట్తో పాటు ఇక్కడికి రావడం జరిగింది. కంప్లైంట్ రిలేటివ్కు సంబంధించి ట్రాన్స్ఫారం శాంక్షనింగ్ కోసం డీడీలు కట్టడం జరిగింది. ఇమీడియట్గా ట్రాన్స్ఫారం శాంక్షన్ కావాలి అంటే 50,000 డిమాండ్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేయంగా 40,000 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ 20,000, ట్రాన్స్ఫారం శాంక్షన్ అప్పుడు 20,000 ఇవ్వాలని చెప్పేసి ఏఈఓపి ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గోపాల్పేట్ గారు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ నుంచి 20,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇటు వ్యక్తిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు